మన మధ్య తరగతికి ఐఏఎస్ ఒక కలగానే మిగిలిపోవాల్సిందేనా? మధ్య తరగతి పిల్లల కలలకి సహాయంగా, మద్దతుగా నిలుస్తూ 21st సెంచరీ U3 అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది. అన్లిమిటెడ్ యూపీఎస్సి ఉత్సవ్. దీనికోసం ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. జూన్ 8, 2025 రోజున మార్నింగ్ 10 o'clockకి. దీనికి రిజిస్టర్ చేసుకోవడానికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. ఒకసారి అడ్మిషన్ పొందితే లైఫ్ టైం యాక్సెస్ పొందొచ్చు. ఈనాడులో మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీసు అనే ఒక కథానిక వచ్చింది. ఈ కథనంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అత్యధిక శాతం మధ్యతరగతి కుటుంబం వారు. కాబట్టి లక్ష్య సాధనకి పట్టు వదలకుండా ఏళ్ల తరబడి కృషి చేస్తే ఖచ్చితంగా మనం సర్వీస్ సాధించవచ్చు. సాంప్రదాయ అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ మంది అభిప్రాయంలో ధనవంతుల పిల్లలు, అలాగే బ్యూరోక్రాట్ల పిల్లలు, బిజినెస్ కుటుంబాలకి, వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలకి మాత్రమే ఐఏఎస్ వస్తుంది అనేది. కానీ నిజం ఏంటి అంటే 2024 రిజల్ట్స్ చూసినప్పుడు, వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు వీళ్ళు అత్యంత సర్వసాధారణమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి అభ్యర్థులు అనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకి శక్తి దూబే. ఈ అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈమె ఒక సబ్ ఇన్స్పెక్టర్, యూపీ పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ బిడ్డ. సో ఇటువంటి మధ్యతరగతి నేపథ్యం ఉన్నటువంటి అమ్మాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ పొజిషన్ పొందినటువంటి సాయి శివన్, ఈమె తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్, సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. అలాగే బీరప్ప సిద్ధప్ప ఆల్ ఇండియా ర్యాంక్ 551, ఒక గొర్రెల కాపరి, మేకల కాపరి, ఐపీఎస్ సాధించాడు. అలాగే శ్రవణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 62, ఒక రైల్వే గార్డు కొడుకు. అలాగే బి వెంకటేష్ ఆల్ ఇండియా ర్యాంక్ 15, వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన బిడ్డ. సో ఎందుకు ఈ మధ్యతరగతి వారు ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సివిల్ సర్వీస్కి ఎక్కువగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతున్నాయి? పర్టికులర్గా మనం 2020 తర్వాత, ఇది కరోనా నేపథ్యం తర్వాత, కరోనా సందర్భంగా జరిగినటువంటి మార్పు ఇది. అంటే పబ్లిక్లో ఇంటర్నెట్ కారణంగా గణనీయంగా అవగాహన పెరిగిపోవడం, అలాగే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందగలగడం, జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగినటువంటి ఐఐటీలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశాలు పెరగడం, అలాగే సోషల్ ఐడెంటిటీ కోసం, అంటే సమాజంలో ఒక గుర్తింపు కోసం కృషి చేయడం, అండ్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, మొబైల్ చేతిలోనే ఉండడం, మొబైల్ ద్వారా చదువుకునే అవకాశం పెరగడం, ఆన్లైన్ యాక్సెస్ పెరగడం, ఇటువంటి కారణాలన్నిటి వల్ల దూర విద్య కూడా దగ్గరైంది. దగ్గరైనప్పుడు ఆటోమేటిక్గా మనం ఉన్నత శిఖరాలను అందుకోవడంలో పెద్ద కష్టం కాదు. కాబట్టి మధ్యతరగతి వ్యక్తులు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. 21st సెంచరీకి చెందినటువంటి 20 మంది అభ్యర్థులు, వీళ్ళు కూడా ఉన్నత నేపథ్యం కలిగిన వాళ్ళు కాదు, సాధారణ మధ్యతరగతి నేపథ్యం కలిగినటువంటి అభ్యర్థులే. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు సపోర్ట్ చేయడం కోసం, మీ కళలని నెరవేర్చడం కోసం, మిడిల్ క్లాస్ కళలను నెరవేర్చడం కోసం, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను కూడా మీకు U3 అనే పేరుతో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అన్లిమిటెడ్ యూపీఎస్సి ఉత్సవ్ పేరుతోటి వన్ టైం అడ్మిషన్ పొందండి, లైఫ్ టైం యాక్సెస్ పొందండి. దీనికోసం జూన్ 8వ తారీఖున స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో రాయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో రాయొచ్చు. ఈ టెస్ట్ కూడా, క్లాసులు కూడా ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లోనూ ఉంటాయి. హైబ్రిడ్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి దీనికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.